ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. ఇలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. సేవకులుగా ఉంటున్న మీరైనను నేనైనను ప్రతి ఒక్కరము క్రీస్తు మనల్ని ప్రేమించింది పరిమళ వాసనగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. హల్లెలూయా. సో కాకపోతే ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే, ప్రేమ కలిగి ఉండడం పక్కన పెడితే ద్వేషించడం మానట్లేదు, దూషించడం మానట్లేదు, మళ్ళా తర్వాత సనుక్కోవడం మానట్లేదు. ప్రతి సేవకుని ఒక సేవ గురించి ఇంకొక సేవను క్వశ్చన్ చేసే విధంగా ప్రతి ఒక్కరూ డిస్టర్బ్ అవుతున్న అంత్య దినాలలో ఇలాంటి పరిచర్యలు ఎంతో డిస్టర్బెన్స్ గా ఉంటున్నాయి. సో సేవకులను దేవుడు పరిమళ వాసనగా ఉండడానికి దేవుడు పిలుచున్నాడు. అదే రీతిగా పౌలు గారు కూడా క్రీస్తును ఉద్దేశించి నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని ఒక డిక్లరేషన్ ఇచ్చి ఉన్నారు క్రొత్త నిబంధనలో. అలాంటి జీవితము పౌలు గారు పరిచర్య చేసి ఉన్నారు. హల్లెలూయా. యేసు రక్తమే జయం. సో ఇప్పుడు మనము పరిమళ వాసనగా ఉంటున్నామా? సేవకులంగా ఉంటున్న ప్రతి ఒక్కరూ వేరే సేవకుని విషయంలో మనం అలా పరిమళ వాసనగా కాదు, కానీ ఇంకా మనం ఆయాసకరంగా అతనికి ఆ పరిచర్యకు ఆయాసకరంగా ఉంటున్నాము. తనకిచ్చిన ఆత్మ అభిషేకము, దేవుడు తనకిచ్చిన పంట, మనమందరం ఒకటే పొలములో పని చేయడానికి వచ్చినాం. మనమందరము పని వాళ్ళము, ఆయన పని చేయడానికి వచ్చి ఉన్నాం. సో ప్రతి ఒక్కరము క్రీస్తుకి పరిమళ వాసనగా మనము ఉండడానికి మనము పిలువబడి ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్క సేవకుడు అలా ఉండడానికి దేవుడు ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెబుతున్నాడు. సో దయచేసి అలాంటి పరిమళ వాసనగా ఉండడానికి మనము ప్రయత్నం చేద్దాము, ప్రేమ కలిగి ఉండడానికి. హల్లెలూయా. యేసు రక్తమే జయం. సో దయచేసి పరును సేవకుని విషయంలో, పరును పరిచర్య విషయంలో మనం ఎత్తి చూపే విషయాలలో కొద్దిగా మనము వెనకకు తిరిగి ప్రేమ కలిగి ఉండమని వాక్యం చెబుతుంది. సో ప్రేమ కలిగి మనము జీవించాలి. మనం బోధించే వారము, సరిదిద్దే వాళ్ళము, హెచ్చరించే వాళ్ళం. ఎవరిని? విశ్వాసులను. పర్సనల్గా వెళ్ళి ఒక సేవకులను వెళ్ళి కలిసి అక్కడ మీరు హెచ్చరించండి, అక్కడ మీరు దిద్దండి, ఓకేనా? కానీ ఈ సోషల్ మీడియాలో